గోధుమ రంగు రెక్కల పురుగు ఇక్కడ ఉంది ఇంకో విపరీతంగా ఉంది చూడండి. నారుమడి దశలోనే ఈ సీజన్లో విపరీతంగా రెక్కల పురుగు ఉంది. అంటే ఈ సీజన్లో మొగి పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నట్టు ఇండికేషన్ మనకు నారుమడిలోనే కనబడుతుంది. సో కాబట్టి మీరు నారుమడి దశలోనే సరైనటువంటి యాజమాన్యం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. బైఫెంథ్రిన్ 10% ఈసీ అని మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. అది లీటర్ నీట్గా 2 ml చొప్పున పిచికారి చేయండి. దీనికి తోడుగా నీమ్ ఆయిల్ కలిపి స్ప్రే చేయండి. అప్పుడు మనకు ఎగ్ దశ లార్వ నుంచి అడల్ట్ వరకు కూడా రెక్కల పురుగులకు కూడా పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. లేదు రేపు ఎల్లుండి నాటేస్తాం, ఇంకా 2-3 రోజులు నాటేయబోతున్నాం అనుకున్నప్పుడు నాటేసిన తర్వాత 15 రోజుల వరకు కూడా అటాక్ చేయకుండా ఉండడానికి మనకు ఇన్సిపియో కానీ వయోగో కానీ 10 ml బాటిల్ మార్కెట్లో అందుబాటులో వస్తున్నాయండి. అది ఒకటి. దాంతోపాటుగా నీమైల్ మరొకసారి, అలాగే నాటియో అన్నటువంటి టెక్నికల్ మందులు, ఈ 3 కలిపి చివరి దశలో మనం ప్రధాన పొలంలోకి పంపించే ముందు ఇది స్ప్రే చేసినట్లయితే నాటు వేసిన తర్వాత 15 రోజుల వరకు కూడా మన మొగి పురుగు దాడి నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒల్పిడి తుంగజాతికి సంబంధించినటువంటి ఆ వేరియేషన్ కూడా మనం గమనించడం జరుగుతుందండి. నార్మల్గా హైట్గా పెరిగి సపరేట్గా కనబడడం జరుగుతుంది. సో వాటిని ప్రాథమిక స్థాయిలోనే అంటే ప్రధాన పొలంలోకి పంపించే ముందే వాటిని మనం నిర్మూలించుకున్నట్లయితే మన పొలంలో పడేటువంటి కలుపును ఈ దశలోనే మనం నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే మార్కెట్లో నామినీ గోల్డ్ పేరుతో అందుబాటులో ఉంటుంది 10 ml. దాన్నే మన బిస్బెర్బాక్ సోడియం టెక్నికల్ కలిగినటువంటి మందును కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఈ ప్రాథమిక దశలో వచ్చేటువంటి కలుపును కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మన నవ యువరై ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి.